నమస్కారం నాగార్జున గారు. నమస్తే అంజీ గారు. దువ్వాడ శ్రీనివాస్ గారు ఉన్నారు కదా, ఎవరినో దువ్వాడు సార్. బాగుంది ప్రాస. బాగుందా ప్రాస? బాగుందా? చాలా బాగుంది. సో ఏం సార్ ఇది, ఒక్కొక్కళ్ళు బయటకు వస్తున్నారు రోజుకొకళ్ళు, పైగా ఈయన చెప్పిన ప్రీవియస్ రికార్డ్స్ వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ గారిని విమర్శించిన వీడియోలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి. ఓకే, వీళ్ళకి అంతే ఇంకా మొత్తం ఉండాల్సిన బ్యాచ్ అంతా అక్కడే ఉన్నారా? ఖచ్చితంగానండి. ఎందుకంటే సంస్కృతంలో ఒకటి చెప్తారు, కామా తురాణం న భయం నా లజ్జ అంటారు. కామంతో కొట్టుకునే వాళ్ళకి భయము, సిగ్గు, భయము అనేటువంటివి రెండు ఉండవు అనేటువంటిది. ఓకే. సో ఇది పెద్దలు ఎప్పుడో చెప్పినటువంటి సామెత మనకి. సో అది ప్రతి సందర్భంలో ఇలాంటి వాళ్ళు సమాజంలో బయటకు వచ్చి మన చూసాం కదా, గోరంట్ల మాధవ్ లాంటి వాళ్ళు, మిగతా వాళ్ళు, ఒక మన అంబటి రాంబాబు గారు, అవంతి శ్రీనివాస్ గారు, ఇప్పుడు లేటెస్ట్గా ఈయన విజయసాయి గారు. సో ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు ఏంటంటే నిజమే కావాలి ఆ సామెత అనేటువంటిది మనకు తెలుస్తూ ఉంటుంది. అయితే మన చర్చా కార్యక్రమంలో అనేకమైన వీడియోస్ మనం చేశాం, కానీ ఇలాంటి సబ్జెక్ట్ మాట్లాడాల్సి రావటం అనేటువంటిది ఒక రకంగా మనకు కూడా దురదృష్టమే. ఎందుకంటే ఈ అక్రమ సంబంధాలు, ఆడవాళ్ళ గురించి సహజంగా నేను అట్లాంటి వాటికి దూరంగా ఉంటాను, మీరు దూరంగా ఉంటారు. కానీ వీళ్ళు రాజకీయ నాయకులు అవటం మూలాన మాట్లాడాల్సినటువంటి కంపల్షన్ని వాళ్ళే మనకు కల్పిస్తున్నారు. ఎందుకంటే అక్కడ ఒక తల్లి, ఇద్దరు పిల్లలు, కూతుళ్ళ ఆక్రోశం అక్కడ కనపడుతూ ఉంది. ప్లస్ అసలు వీరభక్తుల్లాగా ఇంత బారు బొట్టు పెట్టేసేసి, గతంలో మీరు చెప్పినట్టుగా శ్రీరామచంద్రుడి తర్వాత నేనే అన్నట్టుగా ఒకే భార్య జీవితాంతం ఒకళ్ళతోటే బ్రతకాలి అనేటువంటి సామెతలు మనకు బోలెడు నీతులు చెప్పినటువంటి వ్యక్తి ఇవాళ బరిదెగిచ్చి నిజమే నా జీవితంలో బోల్డ్ మందితో నేను ఉన్నాయి నాకు సంబంధాలు, ఇది ఈవిడితో కూడా నేను సహజీవనం చేస్తున్నాను 2 సంవత్సరాల నుంచి అని చెప్పడం అనేటువంటిది ఏదైతే ఉందో, ఆ చెప్పే పద్ధతిలో కూడా ఏంటంటే ఒక హీరోయిజం ఫీల్ అవుతున్నాడు. ఎక్కడ గిల్ట్ ఫీల్ అవటం కానీ, నేను చేస్తున్నటువంటి తప్పు అనేటువంటి భావన ఏ కోసాన అతనిలో కనపడపోవటం అనేటువంటి చూసినాక మనలాంటి వాళ్ళు మాట్లాడక తప్పటం లేదు. ఎందుకంటే కాదండి, ఆవిడ కూడా మాట్లాడింది, మీరు ఆవిడది కూడా చూసాం. చూసిన తర్వాత ఏంటంటే ఇంగ్లీష్లో ఏమంటారంటే బర్డ్ ఆఫ్ సేమ్ ఫెదర్ అంటారు. అంటే ఒకే గూటి పక్షులని మనం తెలుగులో అంటూ ఉంటాం. వాళ్ళిద్దరూ సరిపోయినట్టుగానే ఉన్నారు ఇద్దరు ఇంటర్వ్యూస్ చూసిన తర్వాత. అయితే విచారకరమైన విషయం ఏంటంటే, తప్పు చేయనటువంటి మనిషి ఉండటం అనేటువంటిది సర్వసాధారణంగా జరగదు. మనిషి అన్న తర్వాత ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక తప్పు తెలుసో తెలియకో జరుగుతుంది. కానీ దాన్ని సమర్థించుకుంటూ బుకాయిస్తారు చూడండి, అప్పుడే అసహ్యం వేస్తుంది. సో ఇప్పుడు వీళ్ళని చూసిన తర్వాత నాకు అలాంటి భావన కలుగుతూ ఉంది. ఎందుకంటే ఇలాంటి వాళ్ళని టిక్కెట్లు ఇచ్చి వీళ్ళని నాయకులుగా ప్రోత్సహించి ఎమ్మెల్సీలుగా చేశారు చూసారా, వాళ్ళని మనం మెచ్చుకోవాలి. ఎందుకంటే గతంలో కూడా మనం ఒకసారి డిస్కస్ చేసుకున్నాం. 2 సుమారుగా ఐడియాలజీ ఉండి చట్టాన్ని గౌరవించి రాజ్యాంగాన్ని గౌరవించేటువంటి పార్టీలు, ప్రత్యర్థులు పోరాడితే దాని ఫైట్ అనేటువంటిది వేరుగా ఉంటుంది. మనం చూసేవాళ్ళకు కూడా ఇబ్బెట్టుగా ఉండదు. కానీ ఒక పార్టీ అనేటువంటిది కేవలం రాజ్యాంగబద్ధంగా వెళ్ళాలి, మనం చట్టాన్ని గౌరవించాలని ఒక పార్టీ ఉండి, రెండో పార్టీ అసలు మనకు చట్టంతో సంబంధం లేదు, న్యాయంతో సంబంధం లేదు, మనం మందబలంతో జనాన్ని భయపెట్టి పాలించాలనేటువంటి ఐడియాలజీతో ఉన్న రెండో పార్టీ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఇలాంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అన్నీ కూడా ఆ పార్టీ షెల్టర్ అవుతుంది వాళ్ళకి. ఇతను రౌడీ షీటర్, ఇతని మీద అనేకమైనటువంటి గొడవల్లో, మిగతా విషయాల్లో అనేకమైనటువంటి కేసులు ఉన్నాయి. అయినప్పటికీ అతన్ని ప్రోత్సహించి, గతంలో ఒక విజువల్ నాకు ఇతని పేరు తలుచుకోగానే గుర్తొచ్చేది ఏంటంటే, ఒక కారు బాయ్నెట్ మీద కూర్చొని చేతిలో ఒక కత్తి లాంటిది పట్టుకొని ఒక బెదిరింపులకు పాల్పడ్డాడు ఇతను. ఆ వీడియో బాగా వైరల్ అయింది. అలాంటి వ్యక్తిని ఆ తర్వాత ఎమ్మెల్సీని చేయటం అంటే ఏంటంటే ఆ పార్టీ యొక్క సంస్కృతి. అసలే వీళ్ళు కళ్ళు దాగిన కోతులు లాంటి వాళ్ళు. అలాంటి వాళ్ళకి కొబ్బరి చిప్ప దొరికినట్టుగా అధికారం అనేటువంటిది తోడవటం వలన వీళ్ళు చేసిన అరాచకాలు ఎన్ని రకాలుగా. ఇప్పుడు అచ్చెన్నాయుడు లాంటి ఒక వయసులో పెద్ద వ్యక్తి, రాజకీయంగా ఎలా అన్నాను, అతన్ని ఎన్ని రకాలుగా మాట్లాడారు, ఎన్ని రకాలుగా వేధించారు అనేటువంటిది మనం చూసాం. చూసిన తర్వాత చూస్తూ ఉంటే అవతల వాళ్ళ మిస్సెస్ కూడా కాస్త రెస్పెక్టబుల్ ఫ్యామిలీ, కొంచెం పొలిటికల్ ఫ్యామిలీ లాగానే కనపడుతోంది. అయినప్పటికీ నీ భార్య నిన్ను కాదని బయటికి వెళ్ళి నీ మీద రెబల్గా ఇది చేసినప్పుడే జనానికి ఏంటిది అనిపించింది. ఎందుకంటే ఇంట్లో నువ్వు సర్దుకోలేనాడు, ప్రజలకు వచ్చి ప్రజాసేవ చేస్తానంటూ అనేటువంటిది ఏంటంటే చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. అయినప్పటికీ సరే అనుకుంటే ఇవాళ పూర్తిగా బద్దలైపోయింది.
అయిపోయి ఆవిడ కూతుళ్ళతోటి వచ్చి అక్కడ పడుతూ ఉంటే వాళ్ళని అనరాని మాటలు అంటూ వాళ్ళ మీద దాడి చేయడానికి ఏదైతే అతను ప్రయత్నం చేస్తున్నాడో ఇది నిజంగా చూస్తూ ఉంటే నేనటి నుంచి వేరే ఏమీ చూపించట్ల ఛానల్స్ ఇది తప్పితే. అవును. సో ఇంత ఎంటర్టైన్మెంట్ అయిపోయింది. ఆ ఫ్యామిలీ అనేటువంటిది అలా అవ్వటం అనేటువంటిది ఏంటంటే ఒక రకంగా దురదృష్టకరం. ఆడమనిషి రోడ్డు మీదకి వచ్చి ఇది చేస్తున్న కారణాలు ఏమైనప్పటికీ ఇద్దరు పెరిగినటువంటి కూతుళ్ళు, అందులో వాళ్ళు చాలా వెల్ ఎడ్యుకేటెడ్, ఇద్దరు డాక్టర్లు అంటున్నారు. కాదు సార్, ఇక్కడ ఇంకోటి సార్, పిల్లలది అదంతా బాధాకరమైన విషయం, నో డౌట్. ఆ విషయంలో ఆ పిల్లలు వచ్చి బయట మాట్లాడుతుంటే ఎవరికి ఏ ఫ్యామిలీకి జరిగినా కానీ అది బాధాకరమైన ఇబ్బంది, నో డౌట్. కానీ ఆ ప్రెస్ మీట్లో ఆవిడేంటి సార్ సుప్రీంకోర్టు చెప్తుంది ఏం ప్రాబ్లం లేదు అంటే దేనికి సంకేతం, దేన్ని ఎంకరేజ్ చేస్తున్నారు వాళ్ళు? అంటే ఇక పూర్తి స్థాయిలో వాళ్ళు తెగిచ్చేశారు. వాళ్ళ మాటలు అలాగే ఉంటాయి. కొన్ని సామెతలు, ముతక సామెతలు కూడా ఉంటాయి, కానీ అవి మనం ఇలా ఆన్ కెమెరా చెప్పడం బాగోదు. ఇలాంటి వాళ్ళ గురించి కొన్ని సామెతలు ఉన్నాయి. అంటే ఇక సమాజం ఏమనుకున్నా కానీ మాకు దాంతో సంబంధం లేదు. అంజు గారు, ఈ టెండెన్సీ బాగా సమాజంలో ఎక్కువ అవుతాం. ఓకే, నేను నా సౌకర్యం నాకు సంబంధించింది, మిగతా వాళ్ళు ఎలా పోయినా పర్వాలేదు అనేటువంటి భావన చాలా సమాజంలో పెరగటం అనేటిది చాలా ఆందోళనకరం. ఎందుకంటే మీరైతే ఎలా అయినా చావండి, పెళ్లి కాకముందు నువ్వు ఒక ఇండివిజువల్గా, అతను ఒక ఇండివిజువల్గా ఉంటే మీ ఇష్టం. కానీ ఒకసారి పెళ్లి చేసుకున్న తర్వాత మీకంటూ ఒక ఫ్యామిలీ, మిమ్మల్ని నమ్ముకున్నటువంటి మీ పిల్లలు వచ్చిన తర్వాత కాదు మా ఇష్టారాజ్యంగా మేము తిరుగుతాము అంటే మళ్ళీ దానికి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ని కోర్టు చేయటం అంటే ఏంటంటే మాకు లైసెన్స్ ఇచ్చారని చెప్పటమేగా. ఇప్పుడు దాని ఇంటర్ప్రిటేషన్ వేరుగా ఉండొచ్చు, కానీ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ కూడా ఇలాంటి వాటన్నిటికీ మనం రోజా గారి విషయంలో కూడా చూసాం. బండారు సత్యనారాయణ మూర్తి గారు ఏదో అన్నారని చెప్పగానే ఏడ్ చేస్తూ రాద్ధాంతం చేస్తూ, అయినా సుప్రీంకోర్టే చెప్పింది మేము ఎలా ఉండాలో, మేము ఎలా బతకాలో మా పద్ధతి ప్రకారం. అంటే ఎలా విచ్చడవిడితనంగా బహిరంగంగా వేరే వాళ్ళ కాపురాలు జరగొడుతూ మీరు ఉండండి అని చెప్పేసి అని చెప్పిందా? ఇవాళ ఏం కావాలి అమ్మాయి? ఆవిడ ఏమవుతుంది, సూటి ప్రశ్న ఏమంటుంది, నా కూతురికి ఒక కూతురికి పెళ్ళయింది, ఇప్పుడు రెండో కూతురికి నేను పెళ్లి చేయాలి, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? ఇవాళ మన సమాజంలో పెళ్ళిళ్ళు ఎలా ఉన్నాయి? మామూలుగా అన్ని బాగున్న వాళ్ళకి అవ్వటం కష్టంగా ఉంది సార్. అసలు పూర్తిగా పార్టీలో ఈ డ్రగ్స్, అక్రమ సంబంధాలు మొత్తం అన్ని నేను అనేది అంటే ఇక్కడికే వస్తున్నాను. జగన్ గారు చేసుకున్న పాపం ఇది, లేకపోతే అసలు కాదు జగన్ గారు చేసిన పుణ్యం. ఇలాంటి మహానుభావులందరికీ షెల్టర్ ఇచ్చి, ఇప్పుడు గతంలో మనం మాట్లాడుకున్నాం ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఆయన ఉన్నప్పుడు చాలా పద్ధతిగా నిబద్ధతగా చేసి మంచి పేరు తెచ్చుకున్న జవహర్ రెడ్డి గారు, ఒక శ్రీలక్ష్మి గారు, అలాగే ఒక ప్రవీణ్ ప్రకాష్ ఇటు రాగానే ఎంత పతనం అయిపోయారు. అంటే ఏంటి? ఆ వ్యక్తి నడిపేటువంటి పార్టీ, ఆ వ్యక్తి నడిపేటువంటి అడ్మినిస్ట్రేషన్లోనే తప్పు ఉంది. ఓకే. అంటే మీరు ఇక్కడికి వచ్చారు అంటే మీకు ఫ్రీడమ్, మీరు ఏం చేసుకున్నా మీ ఇష్టం. ఒక డ్రైవర్ని తీసుకెళ్ళి మర్డర్ చేసి వచ్చారా, అయినా మీకు మీ పదవి పోదు, నేను కాపాడతా. న్యూడ్ వీడియో తీసి ఒక ఎంపీ చూపించాడా, మేమేమీ నీకు కానివ్వకుండా కాపాడతాం. ఇలాగ అక్కడ భరోసా కల్పించినప్పుడు విచ్చలవిడితనమే అవుతుంది. ఇలాంటి వాడికి ఎమ్మెల్సీ ఇచ్చిన రోజునే పట్టపగ్గాలు లేకుండా అయినట్టే కదా. అంటే వాళ్ళు నీకు అతను రాటిఫై చేసినట్టే కదా, అతనికి ఇంకొక ఆయుధం ఇచ్చినట్టే కదా. కాబట్టి ఈ వైఎస్ఆర్సీపీ పార్టీలో మనం ఇన్ని పార్టీలను చూసామండి. ఎప్పుడన్నా ఏ పార్టీలోన్నా ఏ రాజకీయ నాయకుడన్నా ఇలాంటి పరిస్థితులు మనం చూసామా? ఇప్పుడు నేను చెప్పిన ఉదాహరణలు చాలా ఉన్నాయి. ఎందుకు రాజశేఖర రెడ్డి గారే ఉన్నారు ఎగ్జాంపుల్. మరి ఏ రోజు ఆయన టైంలో ఎట్లాంటి ఆయన క్యాబినెట్లో కానీ మంత్రుల్లో కానీ ఏంటంటే ఒక భయం, ఒక భక్తి ఉండేది. ఇవాళ భయము లేదు, భక్తి లేదు. పైగా 25 సంవత్సరాలు మా నాయకుడే అధికారంలో ఉంటాడనేటువంటి ఒక భరోసాతోటి మనం ఏం చేసినప్పుడు మీకు భయం ఎప్పుడు వస్తుంది అంజి గారు? ఒక తప్పుడు పని చేస్తే ఇమ్మీడియట్గా శిక్ష పడుతుంది. ఎమ్మెల్సీ అనంతబాబు మర్డర్ చేసినప్పుడు అతన్ని పార్టీ సస్పెండ్ చేసింది, ఎమ్మెల్సీగా తీసేసిందంటే ఇవాళ అతను ఈ పని చేయగలిగేవాడా ఈ ఎమ్మెల్సీ? కరెక్ట్. ఆ రోజున అతనికి ఏం కాలేదు, నాకేమవుతుంది, మా అన్న ఉన్నాడు వెనకాల జగన్ అన్న. ఇలాంటి భరోసా వచ్చినప్పుడు ఇలాంటి మాటలన్నీ వస్తుంటాయి. ఇది సభ్య సమాజం అనేటువంటిది పూర్తి స్థాయిలో ఖండించాల్సినటువంటి విషయం. వాళ్ళు 4 గోడల మధ్య ఏదైనా చేసుకొని ఉంటే వాళ్ళు ఫ్యామిలీ మ్యాటర్ అయ్యేది. కానీ ఒకసారి మీరు పబ్లిక్లోకి వచ్చి మీరు పబ్లిక్ రిప్రజెంటేటివ్ అయినప్పుడు డెఫినెట్గా ప్రజలకి క్వశ్చన్ చేసేటువంటి అధికారం ఉంటుంది, సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీకు ఉంటుంది. కానీ దురదృష్టకరమైన విషయం ఏంటంటే అతను సమాధానం చేయటం రిగ్రెట్ లేకుండా, అవును మేము కలిసి తిరుగుతున్నాము, కలిసి ఉంటున్నాము, కలిసి గుళ్ళకి వెళ్తున్నాం, కలిసి విహారయాత్ర చేస్తున్నాం, అయితే ఏంటంట అని అతను వేస్తున్న ప్రశ్న మొత్తం సమాజానికి వేస్తున్న ప్రశ్న.
మేము మా ఇష్టం వచ్చినట్టు ఉంటాం, మీరేం బిగుతారు మమ్మల్ని అన్నట్టుగా ఉంది. కాబట్టి ఇలాంటి వాళ్ళకి సరైన సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత పౌర సమాజం మీద ఉంది, అలాగే గవర్నమెంట్ మీద కూడా ఉంది. కానీ ఇది ఎటు లీడ్ చేస్తుంది అనేటువంటిది మనం వేచి చూడాలి.